వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. ఇప్పుడు తెలంగాణ టాప్ నుంచి చూద్దాం. ఉగ్రవాదాన్ని అణచివేయాలంటూ కరీంనగర్లో మహిళలు వినూత్న కార్యక్రమం చేపట్టారు. నగరంలోని మార్కెట్ రోడ్డు శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో గోవింద పతి సేవకులు కరీంనగర్ కిట్టి మహిళల ఆధ్వర్యంలో సింధూరంతో కూడిన చేతి ముద్దను తెల్ల గుడ్డపై వేశారు. దీనిని భారత ప్రభుత్వానికి పంపించనున్నారు. ఆపరేషన్ సింధూర్ పట్ల సామాజికవేత్త మునిపెల్లి ఫణిత, డాక్టర్ సౌమ్య హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మహిళలు పాల్గొన్నారు. తమపై బీఆర్ఎస్ నేతలు అసత్య ప్రచారాలు మానుకోవాలని సదాశివపేట కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు సత్యనారాయణ అన్నారు. సదాశివపేటలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ చింతా గోపాల్ రోడ్డుపైనే లిఫ్ట్ ఏర్పాటు చేస్తే ఫిర్యాదు చేశామని చెప్పారు. తాను ఎలాంటి సీలింగ్ భూములను ఆక్రమించలేదని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిని అప్గ్రేడ్లతోనే సరిపెడితే ఎలా అని బీసీ పొలిటికల్ జేఏసీ స్టేట్ చైర్మన్ రాజాల యుగంధర్ గౌడ్ ప్రశ్నించారు. వనపర్తి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిని సందర్శించి మాట్లాడుతూ మొదటగా ఏరియా ఆసుపత్రిగా ఉన్న ప్రభుత్వ ఆసుపత్రిని కాలక్రమేణా అప్గ్రేడ్ చేస్తూ అందుకు అనుగుణంగా వైద్యులను, వైద్య సిబ్బందిని నియమించకపోవడం వల్ల రోగుల సహాయకులకు ఇబ్బందులు తలెత్తుతున్నాయన్నారు. ఈ నెల 20న జరిగే దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె జయప్రదం కోసం ట్రేడ్ యూనియన్ సెంటర్ ఆఫ్ ఇండియా నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ పట్టణంలోని కుమార్ నారాయణ భవన్లో పోస్టర్ ఆవిష్కరణ చేశారు. ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా టీయూసీఐ నిజామాబాద్ కామారెడ్డి సంయుక్త జిల్లా అధ్యక్షులు ఎం ముత్తన్న, ప్రధాన కార్యదర్శి ఆర్ రమేష్లు మాట్లాడుతూ గత 11 సంవత్సరాల బీజేపీ ప్రభుత్వ పాలనలో కార్మికుల జీవన ప్రయాణాలు పడిపోయాయన్నారు. రాజీ మార్గమే రాజమార్గమని, రాజీ మార్గంతోనే సమస్యలను పరిష్కరించేందుకు కమ్యూనిటీ మెడిటేషన్ సెంటర్ల ద్వారా కృషి చేస్తున్నట్లు తెలంగాణ హైకోర్టు యాక్టివ్ చీఫ్ జస్టిస్ సుజోయ్ పాల్ తెలిపారు. ఆసిఫాబాద్ కలెక్టరేట్లో కమ్యూనిటీ మెడిటేషన్ సెంటర్ నిర్వహణపై న్యాయ విజ్ఞాన సదస్సును నిర్వహించారు. పెద్దల సమక్షంలో చర్చించుకొని రాజీ మార్గం ద్వారా పరిష్కరించుకోవడంతో ఇరు పార్టీలకు సమయం, డబ్బు ఆదా అవుతుందన్నారు. వనపర్తి జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద గిరిజన సంఘాల ఆధ్వర్యంలో క్యాండిల్ ప్రదర్శన నిర్వహించారు. వారు మాట్లాడుతూ భారతదేశం పట్ల అక్కసుతో కుట్రపూరితంగా వ్యవహరిస్తూ ఉగ్రవాదులను పెంచి పోషిస్తూ పాకిస్తాన్ యుద్ధానికి కాలు దువ్వుతుందని, వీరోచితంగా పోరాడిన ఉగ్రవాదుల కాల్పుల్లో వీర జవాన్ మురళీ నాయక్ మృతి చెందారని, పాకిస్తాన్ ఇలాగే వ్యవహరిస్తే తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. మహబూబ్ నగర్ జిల్లా బాలానగర్ మండల మోతి గన్పూర్లో గంజాయి కలకలం రేపింది. వివరాల ప్రకారం పక్కా సమాచారం మేరకు పోలీసులు రాజస్థాన్ కు చెందిన ధన్రాజ్ A1 గా, విజ్జు సింగ్ A2 గా అరెస్ట్ చేశారు. 760 గ్రాములు గంజాయి, 3 సెల్ ఫోన్లు, హోండా యాక్టివాను స్వాధీనం చేసుకున్నారు. హైదరాబాద్ నుంచి చేసుకొని స్థానికంగా బీహార్ కూలీలకు 4 గ్రాముల గంజాయి ప్యాకెట్లకు 300 రూపాయలకు అమ్ముతున్నారు. కేసు నమోదు చేశారు. మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల నియోజకవర్గం నవాబుపేట మండలం కారూరులో ఫిల్టర్ ఇసుక యథేచ్ఛగా తయారవుతుంది. అక్రమ ఇసుక వ్యాపారులు కాలువలు, ప్రభుత్వ భూముల్లో మట్టిని తిస్కరించి ఇసుకగా మార్చి అక్రమంగా సొమ్ము చేసుకుంటున్నారు. ప్రభుత్వ నిర్మాణాలకు ఫిల్టర్ ఇసుక వాడి బీటులు వారి నాణ్యతలు లోపిస్తుంది. వెంటనే పోలీస్, రెవెన్యూ అధికారులు సమన్వయంతో అరికట్టాలని మండల ప్రజలు కోరుతున్నారు. నల్గొండ జిల్లా కేంద్రంలోని పెద్దబండ ప్రాంతానికి చెందిన నీలకంఠం యాదగిరి గత కొంతకాలంగా కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్నాడు. మాతృమూర్తి లక్ష్మణ్ తన కొడుకు కిడ్నీ ఇవ్వడానికి ముందుకొచ్చిన చికిత్సకు డబ్బులు లేక ఇబ్బంది పడుతున్నారని తెలుసుకొని నకరేకల్కి చెందిన లిటిల్ సోల్జర్స్ ఫౌండేషన్ వారి స్థానిక మినీ స్టేడియంలో ఆ కుటుంబానికి 20,200 అందించి మానవత్వం చాటుకున్నారు. భారత్ పాక్ కాల్పుల విరమణ ఒప్పందం నిర్ణయంపై పూర్తి గౌరవం ఉందని మీడియా ముందు కమోడోర్ రఘు ఆర్ నాయర్ వెల్లడించారు. అలాగే భారత భూభాగ సార్వభౌమత్వం, సమగ్రతను రక్షించుకోవడంలో భారత ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉంటాయని స్పష్టం చేశారు. పాక్ వేసిన ప్రతి దాడికి భారత్ ధైర్యంగా ప్రతిస్పందించిందని, భవిష్యత్తులో ఎలాంటి సవాల్ వచ్చినా దానికి ఎదుర్కోవడానికి ఫుల్ ప్రిపేర్ అయి ఉన్నామన్నారు.